మీరు మాట్లాడలేదు. ఇవాళ కేవలం రాజకీయ పబ్బం కోసం, రాజకీయాల అవసరాల కోసం ఇవాళ రెంటికి జడ్డ రావన్న లాగా వీళ్ళ కథ అయిపోయింది. కాబట్టి మళ్ళీ బీసీల నినాదం ఎత్తుకొని ఒకవైపు రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఇలాంటి వాళ్ళందరూ పబ్బం గడుపుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆమె ఏమంటుందంటే సత్రభోజనమా, ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా అని ఏమో డప్పు కొడుతుర్రు, ఆడ సత్రభోజనం పెడుతుర్రా, ఏమిటి పెడుతుర్రు, మోడీ మెడలు ఎందుకు వంచలేరు అన్నమాట ప్రకారం ఎందుకు ఉంటలేరు అనేది ఇప్పుడు ఆమె భయం. నేను అంటున్నాను, గల్లీలో కాదమ్మా 72 గంటల దీక్ష. నీకు నిజంగా దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే రా పోదాం ఢిల్లీలో చేయి. ఢిల్లీలో ఇవాళ 72 గంటల దీక్ష నరేంద్ర మోడీ మీద చేస్తే ప్రజలు నమ్ముతారు తప్ప, నువ్వు గల్లీలో చేసుకొని ఆల్రెడీ గల్లీలో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల అసెంబ్లీలో తీర్మానం చేసి డెడికేషన్ కమిషన్ వేసి గవర్నర్ దగ్గర పంపించింది. గవర్నర్ గారు కూడా ఆర్డినెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. దాని తర్వాత కూడా మనం కార్యాచరణ చేసి బీజేపీ మెడల్ వంచి 9th షెడ్యూల్ చేర్చి తమిళనాడు రాష్ట్ర తరహాలో తెలంగాణ కూడా బీసీ రిజర్వేషన్ల ఫలాలు అందాలనే ఇవాళ నెంబర్ 2, నెంబర్ 3 బిల్లు. ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల్లో 42%తో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని 2 బిల్లుల్ని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపి 3 నెలలు అవుతుంది. 3 నెలలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దానిపైన కూడా విచారణ గానీ ఒక రివ్యూ గానీ లేదు. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నరేంద్ర మోడీ పైన మీరు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాలి తప్ప, ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే గొప్ప ఆలోచన తీసుకున్న తర్వాత మీ వీళ్ళందరికీ దిక్కుముఖం లేక ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ మేమేదో విమర్శించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇది ముమ్మాటికి బీసీల ఇప్పుడు అభ్యున్నతి కోసం, బీసీల భవిష్యత్తు కోసం పాటుపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని. మరి 10 ఏళ్ల పాటు వీళ్ళ బుద్ధి గాని, వీళ్ళ సోయి గాని ఎక్కడ పోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఆనాడేమో నోరు మూసుకొని, ఈనాడేమో కుడితిలో పట్ట ఎలకల్లాగా అయిపోగానే బీసీల నినాదం ఎత్తుకొని బీసీల పట్ల ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి కవితమ్మ గల్లీలో కాదు ఢిల్లీలో చేయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, మీ అయ్యని తీసుకొని రా, ఢిల్లీలోకి రా. ఇవాళ నీ బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి ఢిల్లీలో యుద్ధం చేయి. అప్పుడు కాదు మీ కాంగ్రెస్ వాళ్ళు ఇంత పొడుగు అంత పొడుగు అయితే ఇప్పుడు కవితమ్మకే భయపడుతున్నాడుగా. కవితమ్మకు భయపడేది నేషనల్ పార్టీ అండి. కవితమ్మకి ఎవరు భయపడతారు నాకు అర్థం కాదు. 2018 పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయాలని ఆమె డిమాండు, తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తేనే మీరు సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆమె బొబ్బిది వరకు ఇస్తుంది. రాజకీయ పబ్బం కోసం ఆడుతున్నటువంటి డ్రామా. ఇవాళ బీసీల కులగణన తీసుకొస్తే కేసీఆర్ మాట్లాడలేదు. ఇవాళ 42% రిజర్వేషన్ల పైన ఇవాళ కేటీఆర్ ఏంది వాళ్ళ ఇంతవరకు వాళ్ళ వైఖరి ప్రకటించలేదు కదా. 42% కావాలన్నా వద్దా అనేది విషయం పైన వైఖరి ప్రకటించలేదు. సిగ్గుమాల పని. ఇవాళ వాళ్ళు గత ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించలేదు. ఏసీఎల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించి దానికి కట్టుబడి ఉంది. మరి వాళ్ళ డిక్లరేషన్ ఏమైంది? అసలు బీసీ 42% పైన కులగణనకు వివరాలు ఇవ్వని వాళ్ళు బీసీల అసలు ద్రోవులు వీళ్ళు. కులగణనకు వివరాలు ఇవ్వనోళ్ళు, కులగణనను వ్యతిరేకించిన వాళ్ళు. 42% రిజర్వేషన్ల పైన ఇంతవరకు కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, ఇవాళ కవితమ్మ కూడా దానిపైన వైఖరి ప్రకటించలేదు. కాబట్టి కవితమ్మ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రా, ఢిల్లీలో తెలుసుకుందాం. ఢిల్లీలో మీరు దీక్ష చేసి మోడీ పైన యుద్ధం చేయి. అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని బలపరచాలి, ఆమోదించాలి. 9th షెడ్యూల్లో ఇవాళ మీరు చేర్చే విధంగా తమిళనాడు తరహాలోనే ఇవాళ మీరు ఈ 9th షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ ప్రకటించాలి, చట్టబద్ధత చేయాలని అక్కడ కొట్లాడితే ప్రజలు నమ్ముతారు తప్ప, ఇక్కడ ఏదో గల్లీలో చేసి ఇక్కడ ముసలి కన్నీరు గారిస్తే ఇవాళ బీసీలకు మీరు 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి బీసీల గురించి మాట్లాడలేదు, బీసీల అభ్యున్నతి గురించి మీరు ఇవాళ నిధులు ఇవ్వలేదు, నియామకాలు చేపట్టలేదు. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి ముసలి కన్నీరు గారిస్తే ప్రజలు ఎవరు నమ్ముతారండి? వాళ్ళ రాజకీయ పబ్బం కోసం తప్ప. ఓ తాత, ఇప్పుడు ఇది ఆర్డినెన్స్ కథ గవర్నర్ దగ్గర కూడా ఇప్పుడు పెండింగ్ లో ఉన్నట్టేనా? ఉండదుగా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా చేస్తుర్రు? గతంలో తమిళనాడులో
ఈ ఏదైతే ఆర్డినెన్స్ గవర్నర్ కాడ ఆలస్యం అవుతుంది అనేది ఈ కోర్టుకు వెళ్తే ఏమంటే తీర్పు పొందిర్రు. మరి వీళ్ళు ఎందుకు ఇవాళ గా పని చేస్తలేరు? ఎందుకు ఇవాళ పెండింగ్ ముంగడ పెట్టుకొని పూజ చేస్తుర్రు? ఎందుకు కోర్టు మెట్లు ఎక్కలేరు? ఎందుకు న్యాయం కోసం వీళ్ళు తండాడతలేరు అనేది ఇప్పుడు ఆమె కూడా మలక అయ్యర అరుచుకుంటుంది. వాళ్ళు ఇప్పుడు మనము బీసీలకు 9th షెడ్యూల్ చేర్చాలనేది కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలనే ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలో ఒక పెద్ద అంత కేంద్ర మంత్రుని కలిసి దేశ జాతీయ ఎంపీలందరినీ కూడా కలిసి ఒక ఒత్తిడి పెంచి న్యాయబద్ధమైన ఈ యొక్క పోరాటానికి అందరూ కూడా కలిసి రావాలనేది ఒక చారిత్రాత్మకమైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అందరం కూడా కాపాడుకొని దీని అందరం కూడా తెలంగాణ ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా సామాజిక శక్తులు అందరూ కూడా దీనికి కదిలి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిన్నగాక ఇలా పేపర్లు ఏదో చూసిన ఇవాళ బీసీల బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో పెడుతుందంటే మరి దేనికి పెడుతుంది? బీఆర్ఎస్ పార్టీ 8 తారీఖు పెడుతుంది. అది తలసారి కోయిలాగా తనలాడుతుంది. అవు అందుకనే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ అస్తిత్వం కోసం మళ్ళా మేము ఎక్కడ బీసీ సమాజంలో బీసీ ప్రజల్లో మేము ఎక్కడ కూడా ద్రోహులుగా మిగిలిపోతామో, మళ్ళా మాకు ఓట్లు రావాలి కదా, మా ముఖం ఎక్కడ మళ్ళా జల్లకపోతే ఇబ్బంది అనిపిస్తుంది అనేది మళ్ళా ఒక బీఆర్ఎస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసే ప్రయత్నం జరుగుతా ఉంది. నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీలారా, ప్రజాప్రతినిధులారా రండి. మీకు ఢిల్లీలో ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 42% రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మోడీని మెడలు వంచి మన హక్కుల్ని సాధించుకుందాం రండి. ఇవాళ మీ దొరల దగ్గర దొరల బానిసల దగ్గర మిగిలిపోవద్దు, బీసీల ద్రోహులుగా మిగిలిపోతారు మీరు. ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం. ఈ అంశంలో ప్రజలుగా బీసీలుగా మనందరం కూడా గెలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏమంటారుగా పప్పుశేల పోగొట్టుకొని కూరటికలు దోలాడుకున్నట్లాగా వీళ్ళది ఉంది. కాబట్టి ఇప్పుడు అసలైన యుద్ధం అక్కడ ఉంది. కాబట్టి ఆ యుద్ధానికి మీరు పార్టీలకు అతీతంగా మోడీ మెడలు వంచి బీజేపీ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాళ్ళల్లో కట్టబెట్టి తెలంగాణ అభివృద్ధి గాని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక సామాజిక న్యాయాన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు. ఇవాళ ముమ్మాటికి బీసీల అభ్యున్నతి కోసం బీసీల రాజకీయ ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఆలోచన చేసింది. కాబట్టి దీన్ని అందరం కూడా పార్టీలకు అది సామాజిక శక్తులు అందరం కూడా ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అండగా నిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది గొప్ప చారిత్రాత్మక అంశం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దీన్ని అందరం కూడా మనం ముందుకు తీసుకెళ్లి మన చట్టబద్ధ